కావేరి చాలా బాధపడుతూ బాలరాజు దగ్గరకు వచ్చి తన భుజాల మీద పడుకొని, "ఏంటి బాల ఇలా జరుగుతుంది? మన జీవితాలు ఇలా మారిపోతాయని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు, నేను, చిన్ని చాలా సంతోషంగా ఉంటాము అని కోరుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా ఉండాల్సి వచ్చింది. అస్సలు ఊహించలేదు కూడాను" అని చెప్పేసైతే అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజుని చూసి, "ఏంటి బాల మనిద్దరం నేరస్తుల్లాగా బయటికి వస్తాము అనుకుంటే ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. అలా నేరస్తుల్లాగా బయటికి వచ్చి నువ్వు, నేను, చిన్ని చాలా సంతోషంగా ఉంటాము అని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది చిన్ని పరిస్థితి చూస్తుంటే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు, "ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? ఆ దేవగాడి వల్లే జరుగుతుంది. వాడికి అన్ని నేరాలు వాడి మీద ఉంటే మన మీద రుద్ది మరి ఇప్పుడు చూడు ఎలా పరిస్థితి వచ్చిందో. వాడిని ఎలాగైనా సరే శిక్షించ వదలాల్సిందే. వాడిని నేను వదిలిపెట్టను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే బాలరాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం, "అవును, ఒక్క సాక్ష్యం కానీ నాకు తెలిస్తే వాడిని ఎలాగైనా సరే ఒక ఆట ఆడుకుంటాను" అని చెప్పేసి అయితే కావేరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో చిన్ని చాలా భయపడిపోతూ, "నాన్న" అని చెప్పేసి అయితే బాలరాజు దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం, "ఏమైంది చిన్ని? ఎందుకు ఇంత భయపడుతున్నావు?" అని చెప్పేసి అయితే అంటూ తనని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో పోలీసులు లైట్లు వేసుకొని మరి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న కావేరి, చిన్ని, బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి వీళ్ళు ఇప్పుడు మనల్ని ఇక్కడ ఉన్నామని పసికట్టేసినట్లుగా ఉన్నారు బాల. మనం ఇక్కడి నుండి తప్పించుకోవాలి" అని చెప్పేసి అయితే కావేరి బాలరాజుకి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే, "పదండి పదండి" అని చెప్పేసి అయితే వాళ్ళని తీసుకొని పరిగెడుతూ ఉంటాడు.